స్టూడియో వర్క్లో హోండా షైన్ వెహికల్ వచ్చింది మన సబ్స్క్రైబర్ది అన్న. ఇది మా నాన్న సెంటిమెంట్ పరంగా బండి రెడీ చేసుకొని వాడుకో అనుకుంటున్నాను, అసలు ఎంత ఖర్చు అవుద్ది చెప్పన్నాడు. సరే భయ్య బండిలో ఉన్న కంప్లైంట్స్ ఏంటి అన్న? సైన్ స్మోక్ వస్తుందన్న. సరే ఓకే. అదే టైంలో బండి పికప్ తక్కువ ఉంది, క్లచ్ ప్లేట్లు పోయినాయి, చేంజ్ చేసేద్దాం. ముందర ఫోర్క్ సౌండ్ వస్తుంది, ఫోర్ కప్పులు చేంజ్ చేద్దాం. ముందర ఆయిల్ లీక్ వస్తుంది, ఫోర్ కాయలు, ఫోర్క్ స్ప్రింగ్లు, ఫోర్ కాయలు చేంజ్ చేద్దాం. అదేవిధంగా ముందర బ్రేక్ సౌండ్ వస్తుంది, బ్రేక్ ప్యాడ్స్ చేంజ్ చేద్దాం. ఈ ముందర 2 ఇండికేటర్లు కాదు 4 ఇండికేటర్లు చేంజ్ చేద్దాం. ఈ హెడ్లైట్ డోమ్ చేంజ్ చేద్దాం. ఇక్కడ పైన చూస్తే మీటర్ గ్లాసు, మీటర్ ప్లాపు ఇవన్నీ గలీజ్గా ఉంది, ఈ చేంజ్ చేస్తాం. పనిలో పనిగా గ్రిప్స్, లివర్స్ ఇవన్నీ వేసామంటే ముందర సెక్షన్ నుంచి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, ఈ చేంజ్ చేద్దాం. అదేవిధంగా సీట్ కవరు, ట్యాంక్ కవర్ కానీ చేంజ్ చేద్దాం. అయితే మీది ఒక స్మాల్ రిక్వెస్ట్ భయ్య, ఇలాంటి డిజైన్ ఉన్న కవర్స్ మాత్రం మీరు ఎవరు వేయించబాపండి. అయితే ఇంకేంటి భయ్య అన్న, ఈ బంపర్కి పెయింటింగ్ చేపిద్దాం, ఈ సైలెన్సర్కి పెయింటింగ్ చేపిద్దాం, ఈ స్టేకి పెయింటింగ్ చేపిద్దాం. అదేవిధంగా ఈ సీట్ రింగ్కి మ్యాట్ బ్లాక్ కొట్టిద్దాం. అదేవిధంగా ఈ శారీ గాడికి కానీ పెయింటింగ్ కొట్టిద్దాం. అయితే బండిలో కార్బెటర్ ఏదో కంప్లైంట్ ఉన్నట్టుగా అనిపిస్తుంది అన్న. ఇప్పటికే చాలా రిపేర్లు ఎక్కువైపోయినా కార్బెటర్ అనేది చెక్ చేద్దాం, తర్వాత చూద్దాం, ప్రాబ్లం ఉంటే అలాగే మారుద్దాం. అయితే ఒకసారి మీరు బాడీ పరంగా మొత్తం చెక్ చేసేయండి భయ్య, పర్ఫెక్ట్గా అయితే వెహికల్ రెడీ చేసేయండి అని చెప్పేసి వెహికల్ అయితే ఇచ్చేసి అయితే కస్టమర్ అయితే వెళ్ళాడు. అయితే ఇక్కడ సెంటిమెంట్ గుర్తుపెట్టుకోండి భయ్య, ఇన్ని ప్రాబ్లమ్స్ చేపించి ఎందుకు ఉంచుకోవడం, అమ్మించడం కొంతమంది చెప్తారు. సెంటిమెంట్ వెహికల్స్ కొన్ని ఉంటాయి, అవి అమ్ముకోలేరు, అర్థం చేసుకోండి భయ్య. మీకు తెలిసిన మెకానిక్ ఉంటే చెప్పండి, మన షాప్లో వర్కులు కావాలి. 10,000 నుంచి 20,000 వరకు సాలరీ ఇస్తారు. మీరు ఇన్స్టాగ్రామ్ కానీ చూస్తుంటే కింద ఏరో మార్క్ కనబడుతుంది కదా, అది పక్కనే లింక్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి. థ్యాంక్ యూ.